ఫ్రెండ్స్, ఒక సినిమా హిట్ అవ్వాలంటే కోట్ల బడ్జెట్, స్టార్ హీరోలు, భారీ యాక్షన్ సీన్స్ అవసరమని మనం అనుకుంటాం కదా. కానీ ఆ రూల్స్ అన్నిటిని బద్దలు కొట్టి కేవలం 9 కోట్లతో తెరకెక్కిన ఒక చిన్న సినిమా ఏకంగా 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తే ఎలా ఉంటుంది? అదీ కాకుండా ఒక 70 ఏళ్ల వృద్ధురాలి కథతో ఆడియన్స్ ని నవ్విస్తూ ఏడిపిస్తూ థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డును పెట్టించిందంటే ఆ సినిమా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఊహించండి. ఇది సాధారణ సినిమా మాత్రం కాదు, ఇది ఒక కంటెంట్ గెలిచిన సినిమా. అదే తాయి కిజావి ఇప్పుడు OTT లోకి రాబోతుంది. ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాల్లో ఇది ఒకటి. కేవలం 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 60 కోట్లకు పైగా కలెక్షన్లు అయితే రాబట్టింది. IMDb లోని ఈ సినిమాకు 10 కి 8.1 రేటింగ్ అయితే దక్కింది. సాధారణంగా ఒక సినిమా కమర్షియల్ గా విజయం సాధించాలంటే అందులో స్టార్ హీరోలు, హీరోయిన్లు, అలాగే భారీ యాక్షన్ సీన్స్, VFX, స్పెషల్ సాంగ్లు ఇవన్నీ కన్ఫర్మ్ గా ఉండాల్సింది. అయితే ఈ సినిమాలో ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఏమీ లేవు. పైగా ఇది లో బడ్జెట్ మూవీ కూడా, కానీ ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకునే కంటెంట్ అయితే ఉంది. అందుకే చిన్న సినిమాను అయినా సరే బాక్స్ ఆఫీస్ ని అయితే షేక్ చేస్తుంది. ట్రెండ్ నిపుణులను ఆశ్చర్యపరుచుతూ మంచి రికార్డులు కలెక్షన్లు అయితే రాబట్టింది. కేవలం 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా 60 కోట్లకు పైగా కలెక్షన్లు అయితే రాబట్టింది. గత నెల 27 ఫిబ్రవరిన థియేటర్లలో ఈ మూవీకి ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లు వస్తుండడం గమనించాల్సిందే. ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే IMDb లోను ఈ మూవీకి 10 కి 8.1 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ అంతా మాత్రం పావును తాయ్ అనే 70 ఏళ్ల వృద్ధురాలు చుట్టూ తిరుగుతుంది. ఊర్లో ఆమె ఒక కరుడు గట్టిన వడ్డీ వ్యాపారి. నోటి దురద, మొండితనం ఉండే ఆమె తన 3 కొడుకులను కూడా తన అదుపులోనే ఉంచుకుంటుంది. అలాంటిది ఆమె సడన్ గా పక్షవాతం వచ్చి మంచాన పడుతుంది. దీంతో ఊరి జనమంతా ఆమె ఎప్పుడు చనిపోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు ఆమె కొడుకులు కూడా ఆస్తి ఎక్కడ ఉందో కనుక్కునేందుకు ప్రయత్నిస్తారు. కనీసం కదలలేని, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న ఆ వృద్ధురాలు ఏదో సైగ చేస్తూ ఒక రహస్యం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక వ్యక్తి వృద్ధురాలి దగ్గరికి వచ్చి 160 తులాల బంగారం గురించి అడుగుతుంది. అంతే, అక్కడున్న అందరూ షాక్ అవుతారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఆ వృద్ధురాలు చెప్పాలనుకున్న రహస్యం ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. అత్యంత నవ్వులు పూజిస్తూనే కన్నీళ్లు పెట్టించే ఈ ఎమోషనల్ మూవీ పేరు తాయి కిజావి. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. హాలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా OTT లోకి రానుంది. మార్చి 26 నుంచి ప్రముఖ OTT ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ లో రాధికా సినిమాను స్ట్రీమింగ్ చేయనట్లు సమాచారం అందింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా మొత్తానికి చెప్పాలంటే ఫ్రెండ్స్, తాయి కలవి సినిమా ఒక చిన్న బడ్జెట్ మూవీ అయినా పెద్ద ఎమోషన్స్ తో, స్ట్రాంగ్ స్టోరీతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. థియేటర్లలో మిస్ అయిపోయిన వాళ్ళైతే మాత్రం ఇప్పుడు OTT లో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ కథ మీకు నవ్వులు మాత్రమే కాదు, ఆలోచింపజేసే ఎమోషనల్ కూడా అవుతుంది. మరి మీరు ఈ సినిమాను చూసారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.